హాయ్ ఆల్. ఎప్పుడు కూడా ఈ మరమరాలు చిన్ని బయటే తినుంటాం కదా. ఈసారి అయితే ఇంట్లో ట్రై చేసుకోండి. సేమ్ బయట ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి ఇంకా లేట్ ఎందుకు, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని అది కొంచెం హీట్ అయ్యాక మరమరాలను అయితే యాడ్ చేసుకోండి. రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఎందుకు రోస్ట్ చేసామంటే క్రిప్సీగా ఉండడం కోసం వీటిని అయితే రోస్ట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక కార్న్ఫ్లేక్స్ కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ అయితే మరమరాలు తీసుకున్నాను. 2 కప్స్కి 1 కప్ అయితే కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అవి రెండు అయ్యాక మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు. ఈ పల్లీలు కూడా వేయించేసుకుని అవి కూడా కొంచెం రోస్ట్ అయ్యాక ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చాక వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ మనం తీసుకుని పక్కన పెట్టుకున్న మరమరాలు ఉంది కదా, దాంట్లోకి అయితే కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మరమరాలు కార్న్ఫ్లేక్స్తో పాటు సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కదా, సో మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో సాల్ట్ మీకు తెలుస్తుంది కదా, అంత క్వాంటిటీలో సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1 స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేశాను. 2 స్పూన్స్ అయితే కారం వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ కూడా పిండేసుకోండి. ఇక్కడ నేను 1 లెమన్ మొత్తం తీసేసుకున్నాను, అది మొత్తం పిండేసాను అనమాట. ఇంకా లెమన్ అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు. ఈ పల్లీలు కూడా యాడ్ చేసేసుకోండి. ఏ మాట కామాటే కానీ మన గోదావరికి కొంచెం స్పైసీనెస్ ఉండాలి కదా, కారం కారంగా ఉండాలి ఏ ఫుడ్ అయినా సరే. ఈరోజైతే నాకు కారంగా తినాలనిపించి నేనైతే ఇలా చేసేసుకున్నాను. ఇంక ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవడమే. ఇంతేనండి, మురుమురు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా, చూస్తేనే చాలా స్పైసీగా ఉందని అర్థమైపోతుంది కదా. తింటే కూడా చాలా స్పైసీగా చాలా బాగుంది. ఇక్కడ నేను మిర్చి వేయడం మర్చిపోయాను, సో అందుకే లాస్ట్లో అయితే యాడ్ చేశాను. చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అనమాట. మనం బయట నార్మల్గా మనకి ఎలా ఇస్తారు, పొట్లాల్లో ఇస్తారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో నేను పొట్లాల్లో పెట్టుకుని మరీ తిన్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లాస్ట్లీ మా అమ్మ రియాక్షన్ అయితే చూడండి. బాగుందా? సూపర్.